హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు ఆర్ట్ బుజ్జి. భాగవతంలో ఒక మాట ఉందండి. శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట, తన సృష్టిలోని జీవనను బాధలు వెచ్చించినప్పుడు, లోకంలో పాపం అద్దుమీరినప్పుడు దుష్టులను శిక్షించి శిష్టలను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడంటండి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో పాపం బాగా పెరిగిపోతుంది. కుక్కలకి ముద్ద కూడా పెట్టవద్దు అని పాపం పెరిగిపోతుంది కదండి. అలాగే ఇప్పుడు శ్రీకృష్ణుడికి చేతిలో ఫ్లూటు, నెత్తి మీద నమ్మలేక ఉంటుంది కదండి. అసలు ఆ నమ్మలేకున్న కథ ఏంటో ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్తాడు, వినండి. సీతారాములు వనవాసం చేస్తున్నప్పుడు ఒకరోజు సీతాదేవికి విపరీతమైన దాహం వేస్తుంది. శ్రీరాముడు చుట్టుప్రక్కల చూస్తూ నీళ్ల కోసం వెతుకుతాడు. కానీ ఎటు చూసినా కూడా ఆయనకి త్రాగునీరు దొరకదు. అలా చాలా సేపు అడవిలో వెతుకుతూ అలసిపోతాడు. ఏం చేయాలో తెలియక రాముడు ధ్యానానికి కూర్చుని ఇలా జపం చేస్తాడు. ఓ అడవి దేవుళ్లారా, దగ్గరలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడికి నాకు దారి చూపించండి అని వేడుకుంటాడు. అప్పుడు ఒక నెమలి అక్కడికి వచ్చి రాముడితో, నా వెనక రండి, ఈ పక్కనే ఒక పెద్ద జలాశయం ఉంది, నేను మీకు మార్గం చూపిస్తాను. కానీ ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి కన్ను మూసినా కూడా నేను ఎటువైపు వెళ్తున్నానో మీకు కనుక్కోలేరు. అందుకే నేను ప్రతి 10 అడుగులకి ఒకసారి నా నెమ్మలి ఈకను కింద వదులుతాను. మీరు దాన్ని చూస్తూ నా వెనకాలనే రండి అని చెబుతుంది. రాముడు సరే అని నమస్కరించి నెమలి వెనకాల నడుచుకుంటూ వెళతాడు. నెమలి తన ఈకలని మామూలుగా ఎవరి కోసం వదలదు. అలా నెమలి తన ఈకలను వదిలింది అంటే అది త్వరలోనే చనిపోబోతోంది అని అర్థం. అలా దట్టమైన అడవి మార్గంలో ఆ నెమలి తన ఈకలను వదులుతూ వెళ్తుంటే రాముడు అదే దారిలో దాని వెనకాలే నడుచుకుంటూ వెళతాడు. చివరికి ఆ నెమలి ఒక పెద్ద జలాశయం దగ్గరికి రాముడిని తీసుకుని వెళుతుంది. ఈకలు అన్ని వదిలివేయడంతో ఆ నెమలి రాముడి కళ్ళల్లోకి చూస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. అప్పుడు శ్రీరాముడు బాధపడుతూ ఆ నెమలితో ఇలా అంటాడు, నువ్వు నా కోసం ప్రాణత్యాగం చేశావు కదా, నీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను అని మాట ఇస్తాడు. శ్రీరాముడు తన అవతారం చాలించి శ్రీకృష్ణుడిలాగా జన్మించినప్పుడు, చిన్న పిల్లవాడిలాగా ఉన్నప్పుడు ఒక నెమలి ఈక కింద పడిపోవడం చూసి దానిని తల మీద పెట్టుకుంటాడు. అలా శ్రీరాముడిగా ఇచ్చిన మాటని శ్రీకృష్ణుడిగా తీర్చుకుంటాడు. ఒక్కసారి సహాయం చేసినందుకే మన రాముడు ఇంకో జన్మ వరకు గుర్తు పెట్టుకుని సహాయం చేసిన వారిని మర్చిపోకుండా తన తల మీద నెమలి ఈకని పెట్టుకున్నాడు. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు